యేసు ప్రభు మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని ఎంతగానో ఈ భూమి పైన ఉన్నప్పుడు ఎంఫసైజ్ చేశాడండి. మరలా ప్రత్యేకత. మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయండి, మెలుగుకొండి ప్రార్థన చేయండి, శోధనలో పడుపుకొండినట్లుగా మెలుగుకొండి ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రాముఖ్యత యేసు ప్రభు ఎంతగానో ఈ భూమిలో ఉన్నప్పుడు కనబరిచాడు. యేసు ప్రభు దేవుడై ఉండి ఆ వాక్కు దేవుడు, ఆ దేవుడి ఈ లోకంలో నరరూపధారిగా వచ్చినప్పుడు తండ్రితో సహవాసము, ప్రార్థన ప్రాముఖ్యత, ప్రార్థన డైనామిక్స్, ప్రార్థన పవర్ యేసు ప్రభు కనబరిచాడు. ఈరోజు విశ్వాసాలని చెప్తున్నాము. టుడేస్ వర్డ్ కుడ్ బి ఎలిమెంటరీ, బట్ దెన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లైఫ్, ద ఫండమెంటల్స్ ఈరోజు ఉన్నది ఎంతో ప్రాముఖ్యం. బేస్ అని చెప్పచ్చు, లేకపోతే నీ ఫౌండేషన్ చెప్పచ్చు. ఫౌండేషన్, పునాదులు సరిలేకపోతే గోడలు సరిగా ఉండవు, గోడల్లో క్రాక్స్ వచ్చేస్తాయి. పునాదులు సరిలేకపోతే నువ్వు ఎంత చక్కగా కట్టినా, ఎంత అలంకారంగా కట్టినా కూడా మొత్తం క్రాక్స్ త్వరలో కూలిపోతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఫండమెంటల్స్ ఎలాగ ఉంది, మీ పునాది ఎలాగ ఉంది? యేసు ప్రభు చూపించిన ప్రాముఖ్యత పాటిస్తున్నారా? ప్రార్థన. ఎందుకంటే లూకాసు వార్త 18 మొదటి వచనం చదువుతున్న యేసు ప్రభు ఉపమానం చెప్తానికి కారణం ఏంటి? వారు అలయక ప్రార్థన చేయాలని, దట్ మెన్ ఆట్ టు ప్రే. యు ఆర్ ఆల్వేస్ ఆట్ టు ప్రే అండ్ నాట్ లూజ్ హార్ట్. హృదయాన్ని కోల్పోకూడదంట, అలసిపోకూడదంట, వేసారిపోకూడదంట. ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? ఎప్పుడన్నా మీకు ఈ మాటలు వస్తున్నాయా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్? ఐ ప్రేడ్ అండ్ ఆఫ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఏం జరగట్లే. ఇంత ప్రార్థన చేసా, ఏం కలగట్లే. ప్రార్థన చేస్తానన్నా దేవుడు జవాబు అవ్వట్లే. దేవుడు అంటాడు, విసిగిపోవద్దు, ప్రార్థన చేస్తూనే ఉండు. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే దేవుడు కార్యం జరిగిస్తాడు, కార్యము జరిగించాలి. ప్రే విత్ ఫెయిత్, విశ్వాసముతో ప్రార్థన చేయండి అనేది యేసు ప్రభు చూపిస్తూ అక్కడ ఈ మొదటి ఉపమానం చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడు? ఒక విధవరాలంట అక్కడ ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమని వాదిస్తుందంట. నాకు న్యాయం జరగాలి. ఆమె అలయక, ఆమె ఆపక, మంచి న్యాయాధిపతి కాదంట, చెడ్డవాడంట, కరెక్ట్గా న్యాయం తీర్చేవాడు కాదంట. ఆ స్వార్థపరుడు, ఆ చెడ్డోడు ఈమె టార్చర్ తట్టుకోలేకపోయాడు. ఎందుకు? ఈమె వెళ్ళి మరలా వెళ్ళి నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరిగించు. ఈరోజు ఎంతమంది నిజంగా మీరు దేవుని దగ్గర ఆగక, అలియక వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? ఇట్ కుడ్ బి ఫర్ యువర్ సిక్నెస్, ఇట్ కుడ్ బి ఫర్ యువర్ డిసేబిలిటీస్, ఇట్ కుడ్ బి అ ఫినాన్సెస్, ఇట్ కుడ్ బి అ మెంటల్ టార్చర్, వాట్ ఎవర్. ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాల మెంటల్ టార్చర్లో వేదన పడుతున్నారు. మనుషులతో చెప్పుకోలేని, మనుషులతో చెప్పుకుంటా పరువు పోతుందని బయటికి కక్కలేక, లోపట మెంగలేక ఉన్నారంట. లోపట జస్ట్ టార్చర్డ్ లైఫ్. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, 6వ వచనం చదవండి. ఇంకా ముందు చూస్తే 5వ వచనం చూస్తే, ఈ విధవరాలు అలవక తనకు న్యాయం జరిగించాలని మరలా అడుగుతంతో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం జరిగించాడంట. బికాస్ ఆఫ్ అవర్ పర్సిస్టెన్స్. ఆమె మరలా నాకు న్యాయం జరుగుతుంది, నువ్వు అన్యాయస్తుడైతే నాకు న్యాయం జరగాలి. ఆమె అడిగిన విధానాన్ని బట్టి ఆమెకి న్యాయం జరిగిందంట. 6వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? అన్యాయస్తున్న న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొరపెట్టుకొనుచుండగా, ఏంటంట? దివారాత్రులు, డే అండ్ నైట్ మొరపెట్టాలంట. మీ ప్రార్థన ఎంతసేపు ఉందండి? కెన్ యూ ప్రే డే అండ్ నైట్? కొన్ని విషయాలు డే అండ్ నైట్ ప్రే చేయము, కానీ కొన్ని విషయాలు దే డిజర్వ్ టు ప్రే డే అండ్ నైట్. కొంతమంది పోరాటాలు ఉన్నారు, కొంతమంది కష్టాలు ఉన్నారు, కొంతమంది లైఫ్ అండ్ డెత్ ఫ్యాక్టర్లు ఉన్నారు. బట్ ఐ యు ప్రేయింగ్ ఆర్ వరీయింగ్? కొంతమంది కేవలం అలసిపోయి ప్రభువా ఎక్కడ, ప్రభువా ఏది అని విసిగిపోతున్నారు. దేవా సహాయం చేయవా. ఎంతమంది నిజంగా దేవుని వేడుకోగలుగుతున్నారు? దేవా న్యాయం జరిగించు, దేవా నా పక్షాన కార్యం జరిగించు, దేవా నాకు మేలు జరిగించు, దేవా నాకు సహాయం చేయి. లార్డ్ డూ మీ ఎ ఫేవర్, లార్డ్ షో యువర్ గ్రేస్ అపాన్ మీ, హ్యావ్ యువర్ మర్సీస్ అపాన్ మీ. ఎంతమంది నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన. దేవుని వాక్యంలో చూసినప్పుడు అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఈమె ఎంతగా అడిగిన దానికి ఈమె
పొందుకుంది జవాబు. మనం కూడా ఏర్పరచబడిన మనము రాత్రి దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెడితే ఎంతో వచ్చిన చూడండి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన వారికి త్వరగా. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. ద రీజన్ యూఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ బికాస్ యు ఆర్ నాట్ బీయింగ్ పర్సువేడింగ్, ఆర్ ఇస్ ఇట్ బికాస్ గాడ్ ఈస్ డిలేయింగ్? దేవుడు ఆలస్యం చేస్తాం కాదు. అక్కడ నువ్వు దివారాత్రులను అడగలేదు కాబట్టి ఆయన త్వరగా చేయలే. నువ్వు దివారాత్రులను అడిగితే ఆయన త్వరగా చేస్తాడంట. ఇఫ్ యు ఆర్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, గాడ్ ఈస్ సేయింగ్ నీకు త్వరగా జవాబు వస్తుంది. న్యాయవంతుడైన నీ దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రైస్తవులు అని చెప్తున్నారు, క్రీస్తుతో నిబంధన చేయబడిన వారు అంటున్నారు. ఎంతమంది కనీసం ముమ్మార్లు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతిరోజు అలవాటు ఉందో చేతులెత్తండి. దెర్ ఆర్ ఫ్యూ. వై కాంట్ వి? ఈరోజు క్రైస్తవం ఎలా పోయిందంటే, యవనస్తులు ఎలా ఉన్నారంటే, మోకరించాలా, పడుకుని ప్రార్థన చేయకూడదా? యు సీ, ఐ వుడ్ సే టు పీపుల్ లైక్ దెమ్, యూ నెవర్ నో వాట్ ఈస్ ఆనర్. యూ డోంట్ నో వాట్ ఈస్ ఆనరింగ్. వెళ్ళు, రాజుల కాలంలో వెళ్ళు. రాజు పిలుస్తున్నాడంటే గజ 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 వణుకుని వస్తాడు. రాజు పిలుస్తున్నాడు, ఏందో పిలిచావా? ఈరోజు పిల్లలు చూడండి, డాడీ పిలిచాడు, టెల్ వాట్ యు వాంట్, ఏం కావాలి? When it comes to a father, you don't have honor. When it comes to the Almighty God, like so what? ఒక రాజు పిలిచాడంటే సొంత కొడుకు వచ్చినా కూడా అక్కడ వంగి వస్తాడంట. పిలిచావా అంట. ఎస్ యువర్ మ్యాజెస్టీ. రాణి వచ్చినా కూడా వంగి వస్తుందంట. రాజుల చరిత్రలు మనకు తెలియదు కదా, పద్ధతులు మనకు తెలియదు కదా. వీ టాక్ అబౌట్ మోడర్నైజేషన్, ట్రెండ్, ఇర్రెస్పెక్ట్. అవసరమైతే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. పోయి రాజు దగ్గర చెప్పు, తలకాయ ఎగిరిపోతుంది. యు సీ, వీ డోంట్ నో ద వాల్యూస్. ఈరోజు దేవుని దగ్గరకు మోకరించాయంటే ఎందుకు మోకరించాలంట? ఐ విల్ గివ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు దేవుడు అని? చేతుల తలలు చెప్పండి. దేవుడు తానే తండ్రి దగ్గర ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, తండ్రి దగ్గర మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? మోకాలుండి. How dare you say, why should I kneel down? God, the Father, is almighty. సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు. కుమారుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఆయన మోకరిస్తున్నాడు. ఇంకా బైబిల్లో రాయబడింది, ఆ గెత్సెమనే తోటలో తండ్రి చిత్తాన్ని అడుగుతానికి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించవా? ఆయన నా చిత్తం కాదు, నీ చిత్తమే. బైబిల్లో రాయబడిన తర్వాత ఆయన రోదనతో, వేదనతో ఆ రాత్రంతా ప్రార్థన చేశాడంట. కన్నీరు విడిచుచ్చు. ఆయన కన్నీరు, ఆయన చెమట రక్తపు బిందుల్లా మారి. ఈరోజు వీ సే, వై షుడ్ ఐ ప్రే? ఎంతసేపు ఉంది నీ ప్రార్థన? ఎంతకాలమైంది కన్నీటి ప్రార్థన? ఎంతకాలమైంది రోదన వేదనతో ప్రార్థన? ఈరోజు విశ్వాసులు జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు, ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నారు, దేవుడు ఏది వారి పట్ల చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రార్థనహీనత. ముమ్మార్లు కనీసం మోకరించలేవా? మోకాల ప్రార్థన ఎందుకండి అంటారు. దానియేలు ముమ్మార్లు మోకరించి యెరూషలేము ఆలయము వైపు చూస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడంట ముమ్మార్లు. ఈరోజు ప్రార్థన చేయడం నాకు టైం లేదంటున్నావు. దానియేలు మనకులాగా టైం లేదని చెప్పలే. దానియేలు ఎవరు? ఈరోజు లెక్కలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్, రాజు రైట్ హ్యాండ్. అక్కడ ఏది జరగాలన్న ముఖ్యమైన వ్యక్తి. నెబుకద్నెజర్ రాజు లాంటి రైట్ హ్యాండ్, ఆయన లాంటి రాజుకి రైట్ హ్యాండ్. ప్రపంచంలో నెంబర్ 1 నెబుకద్నెజర్ అంటే ఆ రోజుల్లో, ఆ సివిలైజేషన్ ప్రకారం అంత గొప్ప వ్యక్తికి రైట్ హ్యాండ్. ఇన్ఫ్యాక్ట్ ఆయనకున్న కృప ఏంటంటే రాజులు మారారు కానీ ఆయన స్థానం మారలే. రాత్రికి రాజు మారాడు, ఆయన స్థానం మారలే. ఇంకొక రాజు వచ్చినా కూడా నువ్వే ఉండవా, నీ పైన దేవుని ఆత్మ ఉందన్న మాట విన్నాను, యూ విల్ బీ మై రైట్ హ్యాండ్. వై? హౌ డిడ్ హి గెట్ సచ్ ఎ గ్రేస్? అంత కృప ఎలా పొందుకున్నాడు, అంత శక్తి ఎలా కలిగి ఉన్నాడు? ఇన్ఫ్యాక్ట్ దేవుడు దానియేలును చూసినప్పుడు ఈస్ ప్లీజ్డ్. కారణం ఏంటి? ఒక వ్యక్తి దేవుడి ముందు తగ్గించుకుని, ఆయన ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి అయినా, ఎంత ఘనమైన వ్యక్తి అయినా ముమ్మార్లు
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడంట. ప్రార్థనలో శక్తి ఉందండి. సహవాస ప్రార్థన, దేవునితో సహవాసం కలిగి ప్రార్థన అంటేనే దేవునితో ఫ్రెండ్షిప్. దేవుని స్నేహితులు అని పిలబడుతున్న బైబిల్లో చూడండి. అబ్రహాం ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఏం చేశాడు? పెద్ద ప్రార్థన. ఎలాగ ఫ్రెండ్షిప్ కలిగింది? ప్రార్థన. దేవుడు ఎలాగ మాట్లాడగలుగుతున్నాడు? ప్రార్థన ద్వారా. అసలు బైబిల్లో ఎవరన్నా చూడండి, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడినప్పుడు ఇట్స్ అ ప్రేయర్, ఇట్స్ అ కమ్యూనికేషన్. ఈరోజు మనం అంటున్నాం ప్రార్థన అంటే బోర్ అండి. బోర్ అంటే కారణం ఏంటంటే నీకు ప్రతిస్పందన లేదు కాబట్టి బోర్. నీకు ప్రతిస్పందన కనబడకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద రెస్పాన్స్, నీకు బోర్ కొడుతున్నట్టు ఉంటుంది. కానీ నిజంగా నువ్వు ఆత్మలో కనెక్ట్ అవుతే రెస్పాన్స్ లేకుండా పోతాం కాదు. యూ వుడ్ సీ ద ఎవిడెన్సెస్. దాని ఎవిడెన్స్ చూస్తావు. నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు చూసినప్పుడు నీకే ఒక ఎన్లైట్మెంట్. ఇది దేవుడు నాకు తెలియజేస్తుంది. మన అవసరతల నిమిత్తమై ఆయన కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చంట. కమ్ బోల్డ్లీ. కమ్ బోల్డ్లీ బట్ డోంట్ కమ్ రెక్లెస్లీ. ఇష్టం వచ్చినలాగా వస్తాం కాదు, గౌరవం ఉంది కానీ ధైర్యంగా రావచ్చు. నువ్వు వచ్చే హక్కు ఉంది కానీ వచ్చేటప్పుడు గౌరవంతో రా.